ఆకాశవాణి క్యాచ్ ద రైన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. వర్షం కురిసినప్పుడు ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి, భూగర్భ జలాలను పరిరక్షించాలి, నీటి భద్రతను భావితరాలకు అందించాలి. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, ప్రజల భాగస్వామ్యంతో జల వనరుల పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో క్యాచ్ ద రైన్ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం, ప్రజల పాత్ర, వర్షపు నీటి సంరక్షణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కార్యక్రమంలో ముందుగా క్యాచ్ ద రైన్ 2026 ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అండ్ ఈ ఏడాది ఈ కార్యక్రమంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటారు? ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా నా నమస్కారం. మన దైనందిక జీవితంలో నీరు ఎంత అవసరమో మనందరికీ కూడా తెలుసు. మనం వింటూ ఉంటాం, జలం లేనిదే జీవం లేదు, నీరు మనిషికి ప్రాణాధారం అని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. అంటే నీటికి ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నీటి మీద అవగాహన కల్పించి ఈ నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి వాటిని పరిరక్షించడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2019 సంవత్సరంలో కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఒక కొత్త అంశంతో, కొత్త లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ. 2021 సంవత్సరం మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ నినాదంతో జల సంరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయడానికి ప్రేరేపించారు. అదేవిధంగా 2023 సంవత్సరంలో ఈ జలశక్తి కార్యక్రమాన్ని సోర్స్ సస్టైనబిలిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాం. 2024లో నారీ శక్తి సే జలశక్తి, అలాగే 2025లో జల సంచాయ్, జన్ భాగీదారీ, జన్ జాగృతి కే ఓర్ అనే నినాదాలతో జలశక్తి అభియాన్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మనం ముందుకు తీసుకెళ్లాం. అయితే ఈ సంవత్సరం 2026 సంవత్సరం జల సంరక్షణ కోసం ప్రజల కార్యాచరణ, పటిష్టమైన సామాజిక అనుసంధానం అనే అంశంతో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగా స్థానిక ప్రజలను సమీకరించడం, వారి భాగస్వామ్యం పెంచడం వంటి సామాజిక అంశాలపై ఈసారి జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సార్, మీరు ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అని చెప్పి. సార్, ఈ నినాదం వెనుక ఉన్న సందేశం ఏంటి సార్? ఇది వేర్ ఇట్ ఫాల్స్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్ 2021 సంవత్సరంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ స్లోగన్ తోటి జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆ కార్యోన్ముఖులను చేశారు మనందరినీ కూడా. అయితే మనం గమనిస్తే మన నేల మీద పడే వర్షంలో దాదాపు 40% ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. పడిన వర్షము పడినట్టే ఆవిరైపోయి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది 40%. అదేవిధంగా దాదాపు 40% వాగులు, వంకులు, నదుల ద్వారా సముద్రంలోకి చేరుతుంది. మరి భూమిలోకి వెళ్ళే నీరు కానీ, నేలలో తేమ శాతం రూపంలో ఉండే నీరు కానీ ఎంత ఉంటుందంటే కేవలం తేమ శాతం నేలలో 9% మాత్రమే ఉంటుంది. అట్లాగే భూమిలోకి ఇంకే నీరు గమనిస్తే, వర్షపు నీరు గమనిస్తే కేవలం 11% వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. భూగర్భంలోకి వెళ్ళే నీటి శాతం చాలా తక్కువగా ఉంది, కేవలం 11%. 40% నీరు బయటికి వెళ్ళిపోతుంది నదుల ద్వారా. కాబట్టి ఈ 40% ఎక్కడైతే బయటికి వెళ్ళిపోతున్న నీటిని మనము వడిసిపెట్టుకొని ఆపాలి, భూమిలోకి ఇంకించేటట్లు చేయాలి. అందువల్లనే ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడే ఆపేసి భూమిలోకి ఇంకించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. అంటే క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్, అంటే ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడే ఆ వర్షపు నీటిని ఆపాలి, ఆ వర్షపు నీటిని భూమిలోకి ఇంకించాలనేది అర్థం. అప్పుడే మనకు భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సార్, అంటే గ్రామీణ ప్రాంతాలలో వర్షపు నీటి సంరక్షణ అవసరం ఎందుకు పెరిగిందంటారు సార్ ఈ రోజుల్లో? ఒకసారి మనం చూస్తే మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 247 బిలియన్ క్యూబిక్ మీటర్ల
భూగర్భ జలాలన్నీ వినియోగిస్తున్నాం. అంటే 247 బిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే దాదాపు 8728 టీఎంసీల నీళ్ళని అంటే భూగర్భ జలాలని మనం వివిధ కార్యక్రమాల కోసం మనము వినియోగిస్తున్నాం. ఈ భూగర్భ జలాల వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా ఉంది. అంటే ఎక్కువగా భూగర్భ జలాలను వినియోగించే దేశంలో ప్రపంచంలో భారతదేశం మొదటి దేశంగా ఉంది. ఈ భూగర్భ జలాలు మనం దాదాపు అంటే 62% వ్యవసాయం సాగు కోసం ఈ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. అట్లాగే 80% గ్రామీణ త్రాగునీటి అవసరాలు కూడా భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. 80% పట్టణ తాగునీటి అవసరాల కోసం కూడా ఈ భూగర్భ జలాలపై ఆధారపడి మనము పథకాలని మనం రూపొందిస్తున్నాం. అలాగే మన రాష్ట్రం విషయానికి వస్తే భూగర్భ జలాల వినియోగం సంవత్సరానికి సగటున 7.8 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. అయితే ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వస్తే గత సంవత్సరాల్లో సమయానికి వర్షాలు కురవడం వల్ల భూగర్భ జలాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సో ఇప్పటిదాకా అయితే భూగర్భ జలాల్లో వినియోగంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే 2026-27 సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం వలన భూగర్భ జలాల వినియోగంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది ఈసారి. సార్, మరి మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఏ విధంగా అమలు చేస్తుందంటారు సార్? గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము ఉపాధి హామీ నిధులు అంటే ప్రజెంట్ విబిజి రామ్జీ అని అంటున్నాము, ఆ నిధుల అనుసంధానంతో అనేకమైన వాననీటి సంరక్షణ పనులను చేపడుతున్నాం. సో ఇందులో కొండలపైన నీటి నిల్వ కందకాలు చేయడం, వ్యవసాయ పొలాల్లో ఫామ్ పాండ్లు తవ్వించడం, అట్లాగే ట్రెంచులు తవ్వడం, కొత్తగా చెరువులు త్రవ్వడం, చెరువుల్లో పూడికి తీయడం, అట్లాగే చెక్ డ్యాములు నిర్మాణం చేయడం, కొత్తగా ఉన్న చెక్ డ్యాములకు మరమ్మతు చేయడం, అట్లే ప్రభుత్వ భవనాలలో వాననీటి సంరక్షణ పనులను చేపట్టడం, ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేయడం, అలాగే మ్యాజిక్ ట్రైన్ నిర్మాణం వంటి అనేక నీటి సంరక్షణ పనులను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి గ్రామంలో కూడా విరివిగా చేపడుతూ ఉంది. 2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 5,385 కోట్లు, అలాగే 2026-27 సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 3,325 రూపాయల కోట్లను సహజ వనరుల పరిరక్షణ కోసం ఖర్చు చేసింది. అంటే ఈ సహజ వనరులు అంటే ఇందులో నీరు ఉంటుంది, అట్లాగే అటవీకరణ కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ కార్యక్రమాల కోసం ఈ మాదిరిగా మనము గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఖర్చు చేస్తున్నాం. సార్, విబిజి రామ్జీ ఈ పథకం ద్వారా చేపడుతున్న నీటి సంరక్షణ పనులు ఏమిటంటారు సార్? సో విబిజి రామ్జీ పథకంలో ఇప్పుడు మనం 1 జూలై నుంచి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నాం. సో ఈ పథకంలో 4 ప్రధాన పనుల విభాగాలు ఉన్నాయి. సో అందులో వాటర్ సెక్యూరిటీ అంటే నీటి భద్రత అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి విభాగం. ఈ విబిజి రామ్జీ పథకంలో దాదాపు 318 రకాల పనులను మనం చేపట్టడానికి అవకాశం ఉంది. ఈ 318 పనులలో దాదాపు 107 పనులు వాటర్ సెక్యూరిటీకి సంబంధించినవి. సో అంటే విబిజి రామ్జీలో వాటర్ సెక్యూరిటీ కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. సో ఇందులో ఈ 107 పనుల్లో ముఖ్యంగా మనము చూస్తే కొత్త చెరువుల నిర్మాణం, ఉన్న చెరువులకి మనము మరమ్మతులు చేయడం, ఊట చెరువులు నిర్మించడం, చెక్ డ్యాములు నిర్మించడం, ఫామ్ పాండ్లు త్రవ్వించడం, నీటి పారుదల కాలువల నిర్మాణం కొత్తవి చేయడం, అట్లాగే వాటికి మరమ్మతులు చేయడం, వ్యవసాయ బావులు త్రవ్వడం, వరద నీటి కాలువలు నిర్మించడం, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించడం, తర్వాత రీఛార్జ్ షాఫ్ట్స్ అని కొత్త రకమైన పనులు మనం చేపట్టడం. ఇవి విరివిగా వాటర్ కన్జర్వేషన్ కు సంబంధించి వాన నీటి సంరక్షణ కోసం ఇలాంటి రకాల పనులు విబిజి రామ్జీలో మనం చేసేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కేవలం నీటి సంరక్షణ పనులే కాకుండా అటవీకరణ సంబంధించిన పనులు కూడా ఈ విబిజి రామ్జీలో మనము వాటర్ సెక్యూరిటీ కింద చేయడానికి అవకాశం ఉంది. అంటే అవి రోడ్లకు ఇరువైపులా, అట్లాగే కాలువలకు, సాగునీటి కాలువలకు ఇరువైపులా మొక్కలు నాటడం, బీడు భూముల్లో అంటే మన ప్రభుత్వ భూముల్లో ఈ గ్రీనరీ పెంచడం, అట్లాగే సముద్ర తీర ప్రాంతాలలో కూడా మొక్కలు నాటడం వంటి అనేక రకమైనటువంటి పనులు కూడా ఈ వాటర్ సెక్యూరిటీ కింద మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. సార్, చెరువులు, కుంతలు, కాలువలు, ఇంకుడు గుంతలు వంటి నీటి వనరుల యొక్క పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏంటి సార్? ఇందాక మనం అనుకున్నాం ఈ సంవత్సరం కొంచెం ఎల్ నినో ప్రభావము ఉండవచ్చని. ఈ ఎల్ నినో ప్రభావాన్ని
ముందుగానే అంచనా వేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో జలధార జలహారతి వంటి బృహత్తర కార్యక్రమాన్ని ఏప్రిల్ 6 నుండి జూలై 14 వరకు అంటే దాదాపు 100 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి దిశానిర్దేశం చేయించారు. ఇందులో భాగంగా గ్రామీణ అభివృద్ధి శాఖ అట్లాగే నీటిపారుదల శాఖలు సమన్వయంతో ఉపాధి హామీ మరియు ఇతర నిధులను అనుసంధానించి గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అంటే మన రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు అంటే ఒక చెరువు కింద ఒక చెరువు ఒకే వంకకు ఒక 5-6 చెరువులు సిరీస్లో నిర్మించారు పూర్వం. వాటిని మనము గొలుసుకట్టు చెరువులు అంటారనమాట. సో ఈ జలధార జలహారతి ప్రోగ్రాంలో భాగంగా గొలుసుకట్టు చెరువులను గుర్తించి వాటిని పునరుద్ధరించడం, అట్లాగే చెరువుల సమగ్ర అభివృద్ధి చేయడం, కాలువల సమగ్ర అభివృద్ధి చేపట్టడం వంటి పనులను ఈ జలధార జలహారతిలో పెద్ద ఎత్తున చేపడుతున్నాం. సో జలధార జలహారతి కార్యక్రమము అంటే ఇప్పుడు ఉపాధి హామీ నిధులను దీనికి ఎక్కువగా మనము అనుసంధానిస్తున్నాం. సో ఉపాధి హామీ నిధుల్లో అంటే మనం ఏం చేస్తామంటే ఉపాధి శ్రామికులకు పని కల్పించడం అనేది ముఖ్యమైనటువంటి కార్యక్రమం. కాకపోతే ఇక్కడ కేవలం శ్రామికులకు పని కల్పించడమే కాకుండా ఫీడర్ కాలువలను సమగ్రంగా అభివృద్ధి చేయడం. అంటే సమగ్రంగా అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి అది చెరువులోకి నీటిని వేసేంత వరకు ఎంత పొడవు ఉంటే అంత పొడవు దాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదలను తొలగించడం, తర్వాత సిల్ట్ తీసేయడం, తర్వాత ఏదైనా దానికి అడ్డంగా ఉంటే పైపులు పెట్టడం, ఇలాంటివి కార్యక్రమాలను సమగ్రంగా అన్నమాట. అంటే ఆ మొత్తం స్టార్టింగ్ నుంచి చెరువులోకి నీళ్లు వచ్చేంత వరకు కాలువలని పూర్తి స్థాయి అభివృద్ధి చేయడం అనే కార్యక్రమాలని ఈసారి పెద్ద ఎత్తున మనం చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఆ పైన కురిసిన వర్షం నీరు మొత్తం సులువుగా ఈ చెరువుల్లోకి చేరుతోంది. సులువుగా చేరడం వల్ల ఏంటంటే అక్కడ నీటి శాతం పెరిగి కింద పొలాలకి ఆ నీరు అందుబాటులోకి వస్తుంది. సో ఈ జలధార జలహారతిలో మనం ఇప్పటిదాకా అంటే ఈ 100 రోజుల కార్యక్రమంలో ఇప్పటిదాకా 10,937 చెరువులను అనుసంధానించే ఫీడర్ కాలువలను అభివృద్ధి పూర్తిగా చేపట్టాం. సో దీని ఫలితంగా అంటే ఈ పనులు చేపట్టడం వల్ల ఒకసారి భూగర్భ జలాలు ఎలా మనకు అభివృద్ధి చెందాయనేది గమనిస్తే 2025 జూలై 10వ తారీఖున 9.79 మీటర్లుగా ఉన్న భూగర్భ జల మట్టం ఈ సంవత్సరం 2026 జూలై 10వ తారీఖు గమనిస్తే 9.48 మీటర్లుగా నమోదైంది. అంటే తక్కువ లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాలి. ఈ సంవత్సరం గతంతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదైంది ఇప్పటిదాకా. అంటే తక్కువ వర్షపాతం నమోదు అయినప్పటికీ కూడా జలధార జలహారతి కార్యక్రమాలని మనము సక్రమంగా నిర్వహించడం వల్ల భూగర్భ జలాలు గతంలో కంటే మెరుగ్గా మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఈ జలధార జలహారతి యొక్క రిజల్ట్ అదే అనమాట. సార్, మరి రైతులకు ఈ కార్యక్రమం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటారు సార్? సో జలశక్తి అభియాన్ అనొచ్చు, లేదంటే ఇందాక మనము జలధార జలహారతి కార్యక్రమం అనొచ్చు. ఈ పనులు మనము చేయడం వల్ల వర్ష నీరు మనము నిలుపుకొని అట్లాగే దాని ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చెరువుల్లో నీటి సామర్థ్యం పెరగడమే కాకుండా భూగర్భ జల మట్టం కూడా పెరుగుతుంది. ఇందాక మనం పెరిగినట్లు గమనించాం. సో ఈ జలహారతి పనుల మూలంగా నీటి సామర్థ్యము పెరిగి భూగర్భ జలాలు అధిక శాతం మనకు అందుబాటులోకి వస్తాయి. దీని ఫలితంగా మనకి ఏంటంటే చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు సాగునీరు అందుతుంది, సక్రమంగా సాగునీరు అందుతుంది. దానివల్ల రైతులు పంటలు పండించుకుని లబ్ధి పొందగలుగుతారు. అదేవిధంగా బోర్ బావుల్లో నీటి మట్టం పెరగడం ద్వారా కూడా రైతులు కొత్తగా సాగు విస్తీర్ణం పెంచుకొని అక్కడ కూడా వాళ్ళు లాభం పొందేదానికి అవకాశం ఉంటుంది. కేవలము అంటే ఈ పంటల విషయమే కాకుండా పశువులకు త్రాగునీరు కూడా ఈ చెరువుల్లో ఉండడం వల్ల వాటికి పశువులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో చెరువుల్లో చేపలు పెంచే కార్యక్రమం చేపడతారు. సో ఈ పనులు చేయడం వల్ల చెరువుల్లో అధిక శాతము నీరు నిల్వ ఉండి చేపల పెంపకం కార్యక్రమం కానీ రైతులకు ఉపయోగకరంగా ఉంటాయి గ్రామాల్లో. సార్, వాతావరణ మార్పులు కానివ్వండి లేదా కరువు పరిస్థితులు, సో వీటిని ఎదుర్కొనడంలో ఈ కార్యక్రమం ఏ విధంగా దోహదం పడుతుంది సార్?
ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమంలో మనము ముఖ్యంగా గమనిస్తే వాన నీటి సంరక్షణతో పాటు అటవీకరణ పనులను కూడా పెద్ద ఎత్తున చేపడతాం. అంటే కేవలం జలశక్తి అంటే వాన నీటికి సంబంధించిందే కాదు. సో దాంతో పాటుగా మనం ఇందాక అనుకున్నాం, రోడ్ల ఇరువైపులా మొక్కలను పెంచడం, అట్లాగే బోడి కొండల్లో మొక్కలు పెంచి గ్రీనరీ పెంచడం అనే కార్యక్రమాలను కూడా ఇందులో ప్యారలల్ గా మనం చేస్తాం. ఇందువల్ల ఏంటంటే అడవుల శాతం పెరిగిపోతుంది, గ్రీనరీ పెరిగిపోయి మనకు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గిపోయి నాణ్యమైన గాలి మనకు అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో 2047 సంవత్సరం నాటికి నెట్ జీరో కార్బన్ సాధించాలని దిశానిర్దేశం చేశారు. అంటే వాతావరణంలో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం తక్కువ, అంటే జీరోగా ఉండాలి అనేది నిర్దేశం అన్నమాట. 2047 సంవత్సరం నాటికి మన వాతావరణంలో నెట్ జీరో కార్బన్ సాధించాలి అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం. సో ఈ దిశగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అలాగే అటవీ శాఖ, ఈ రెండు ఆయన ఆధ్వర్యంలో ఈ రెండు శాఖలు కలిసి విరిగా మొక్కలు పెంచే కార్యక్రమాలని చేపట్టింది. గతంలో కూడా 2025-26లో తీసుకుంటే కూడా, అలాగే ఈ సంవత్సరం 2027, 26-27లో తీసుకుంటే కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా చెరువుల పునరుద్ధరణ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ కరువు పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఈ జలశక్తి జలధార కార్యక్రమాల్ని మనము ఎక్కువ చేపట్టడం వల్ల రాబోయే కరువుని మనము నుంచి బయటపడవచ్చు. అట్లాగే ఈ వాతావరణ పరిస్థితులను కూడా మనము మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, ప్రతి కుటుంబం తమ ఇళ్లలో వర్షపు నీటి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్? సో వాన నీటి సంరక్షణ, చెట్ల పెంపకం కార్యక్రమం జనాల్లో ఎలా ఉందంటే ఇది కేవలం ఒక ప్రభుత్వ ప్రోగ్రాం, ఒక ప్రభుత్వ బాధ్యత అని అనుకుంటా ఉంటారు. కాకపోతే మనమందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా అందరూ భావించాలి. ప్రతి పౌరుడు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీరు అందుబాటులో ఉన్నప్పుడు నీటిని ఎక్కువగా వాడుకోవడం, అట్లాగే నీరు లేనప్పుడు ఇబ్బంది పడడం అనేది కాకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలి. అట్లాగే నీటిని సంరక్షించుకోవాలి. వర్షాకాలంలో ప్రతి ఇంటి కప్ మీద వర్షం కురిసి నీళ్ళన్నీ కూడా మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంటాయి. బయటికి వెళ్ళిపోయే నీటిని మనము మన కాంపౌండ్లోనే మనము దాన్ని సంరక్షించుకోవాలి. ఎలా అంటే ఇంకుడు గుంతలు నిర్మించుకొని ఆ పైన కురిసిన వర్షాన్ని ఆ ఇంకుడు గుంతల్లోకి మనము లోపలికి పంపిస్తే, ఆ లోపలికి పంపించినప్పుడు అక్కడున్న మన బోర్ బావులన్నీ కూడా రీఛార్జ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి పౌరుడు కూడా తనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని సంరక్షించుకొని భూగర్భ జలాల పెంచేదానికి అతను సహకరించాలి. అదేవిధంగా ప్రతి ఇంటి ఆవరణలో కూడా మొక్కలు పెంచుకోవాలి. అంటే మొక్కలు కేవలం మనము ఏదో ప్రభుత్వ భూముల్లోనో లేదనంటే కొండల మీద పెంచడం అనేది కాకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక 10 మొక్కలు వాళ్ళకున్న స్థలము బట్టి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకోవాలి. మొక్కలు ప్రతి ఒక్కరూ పెంచుకోవడం వల్ల ఏంటంటే గ్రీనరీ పెరిగి ఇందాక మనకు అనుకున్నట్టు వాతావరణ కాలుష్యము తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో అట్లాగే రైతులు తమ పొలాల్లో ఫారం పండ్లు నిర్మించుకోవాలి, ట్రెంచ్లు నిర్మించుకోవాలి, అట్లాగే పొలాలలో పండ్ల మొక్కలను పెంచుకోవాలి. సో అందరూ ఎవరికి వాళ్ళు తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తే కార్యక్రమాలని మనము సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో రైతులు కానీ లేదంటే ఈ పౌరులు కానీ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉపాధి హామీ కావచ్చు, లేదంటే విబీజీ రామ్జీ కావచ్చు, అట్లాగే వాటర్ షెడ్ కార్యక్రమాలు కావచ్చు, నిధుల నుంచి ఇప్పుడు ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణం కానీ, అట్లాగే పొలాల్లో ఫామ్ పండ్లు నిర్మాణం కానీ, పండ్ల మొక్కలు పెంచుకోవడం కానీ, ఈ కార్యక్రమాలకి ఈ పథకాల నుంచి ఆర్థిక సహాయము అందుతుంది. కాబట్టి వారేమి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పథకాలను వినియోగించుకొని వారు చక్కగా పనులు చేసుకుంటే మనము మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. సార్, మరి ఈ పాఠశాలలు కానివ్వండి, యువత, మహిళా సంఘాలు, సో ఈ కార్యక్రమంలో వారు ఏ విధంగా భాగస్వాములు కావచ్చు అంటారు? పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ, అట్లాగే యూనివర్సిటీలు కానీ ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల పట్ల అధిక బాధ్యతలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే పౌరులుగా యువత బయటకు వస్తుంది.
స్కూల్ నుంచి, కాలేజీల నుంచి, యూనివర్సిటీల నుంచి. స్కూల్స్‌లో, కాలేజ్‌లో, యూనివర్సిటీలో వాళ్లకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలా. ఎప్పుడైతే వాళ్ళకు పూర్తి స్థాయి అవగాహన ఇక్కడ కల్పిస్తామో వాళ్ళు బయటకొచ్చినప్పుడు కూడా ఒక బాధ్యతతో మెలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా వాటికి సంబంధించినటువంటి వాని నీటి సంరక్షణ కావచ్చు, చెట్ల పెంపకం దానికి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి లాభాలని ఎప్పటికప్పుడు వాళ్లకు వివరించి వాళ్ళకి అవేర్‌నెస్ కల్పించాలా. అట్లాగే ఈ పాఠశాలలు కానీ, కాలేజీ ఆవరణలో కానీ నీటి సంరక్షణ పనులు కూడా చేపట్టవచ్చు. కేవలం అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్‌లో వాళ్ళు నీటి సంరక్షణ పనులు చేపట్టడం కానీ, చెట్ల పెంపకం పనులు చేపట్టడం కానీ చేయడం ద్వారా ఈ కార్యక్రమాల్లో విద్యార్థులని, యువతని భాగస్వామ్యం చేయాలి. చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలి. అంటే ఇప్పుడు అక్కడ ఒక వాటర్ బాడీ, ఒక ట్యాంకు కడతాం పైనుంచి వచ్చే వర్షపు నీటిని నిల్వ చేయడానికి. దాన్ని ఎవరు డ్యామేజ్ చేయకుండా దాన్ని బాధ్యతగా కాపాడుకోవడం. అట్లాగే స్కూల్ కానీ, కాలేజ్ ఆవరణలో మొక్కలు పెంచుతాం. మొక్కలు ఎవరు దాన్ని పాడు చేయకుండా, అట్లాగే దానికి కొంత వాటరింగు ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టడానికి విద్యార్థుల్ని భాగస్వాములు చేస్తే ఇందులో వాళ్ళకి అవగాహన కలుగుతుంది, సామాజిక బాధ్యత కూడా వాళ్ళకు కలుగుతుంది. కాబట్టి ఈ పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ చాలా ప్రముఖ పాత్ర పోషించాలి. ఈ అవగాహన కల్పించాలి. అందులో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలి. అట్లాగే మహిళా సంఘాలు, డాక్రా సంఘాలు కూడా ఈ నీటిని పొదుపుగా వాడుకోవడం అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణము అవగాహన కల్పించాలి వాళ్ళు. సార్, మరి ఈ కార్యక్రమంలో ఉత్తమంగా పనిచేసిన గ్రామాలకు ఏమైనా ప్రోత్సాహకాలు లేదా గుర్తింపులు ఉన్నాయంటారా? ఎస్, ఉన్నాయి. జలశక్తి అభియాన్ అంటే ఈ కార్యక్రమాన్ని జలశక్తి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్ని అమలు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి రాష్ట్రాలకు, జిల్లాలకు, మున్సిపాలిటీలకు, ఎన్జిఓలకు ఈ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా అవార్డులను ప్రకటిస్తుంది. ఈ అవార్డులు ఎలా ప్రకటిస్తుందంటే ఆ సంవత్సరము వాళ్ళు చేసిన వాననీటి సంరక్షణ పనుల్ని ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి స్టేట్ నుంచి ఆ పనులకు సంబంధించిన ఫోటోల్ని అప్లోడ్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది. JSGB పోర్టల్ అని అంటారనమాట. ఆ సంవత్సరము చేపట్టి పూర్తి చేసిన పనులని సంబంధించిన ఫోటోల్ని ఈ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ ఏం చేస్తారంటే టీమ్స్ పంపించి అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆ ఫోటోల ఆధారంగా చేసిన పనులను సక్రంగా ఉన్న నిజంగా చేశారా అనే ఒక క్షేత్రస్థాయి పరిశీలనలు కూడా వాళ్ళు చేస్తారు. ఈ తనిఖీలు చేసిన తర్వాత బెస్ట్గా ఉన్నటువంటి 3 రాష్ట్రాలకి అవార్డులు ఇస్తారు. అట్లాగే బెస్ట్గా ఉన్న దేశ స్థాయిలో 67 జిల్లాలను సెలెక్ట్ చేస్తారు. అట్లాగే 6 మున్సిపాలిటీలు కూడా దేశ స్థాయిలో అవార్డులు ఇస్తారు. అట్లాగే 3 ఎన్జిఓలను కూడా సెలెక్ట్ చేస్తారు. అంటే ఇందులో ఎన్జిఓల పాత్ర కూడా ఉంటుంది కాబట్టి ఎన్జిఓలు, బెస్ట్ ఎన్జిఓలు ఈ ప్రతి సంవత్సరం పనులు చేసినటువంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా అవార్డులు ఇస్తారు. ఈ మాదిరిగా ప్రతి సంవత్సరము ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో మెరుగ్గా పనిచేసినటువంటి వివిధ రాష్ట్ర, జిల్లా, మున్సిపల్ శాఖ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే 2025-26 సంవత్సరం మన రాష్ట్రం 31 లక్షల వాననీటి సంరక్షణ పనులను పూర్తి చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది. మన రాష్ట్రం 25-26లో అత్యధికంగా పనులు చేసినటువంటి రాష్ట్రంగా మనం ముందులో ఉన్నాం. అలాగే మన రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు, అట్లాగే పార్వతీపురం, మన్యం జిల్లాలు దేశంలోనే మొదటి 2 జిల్లాలుగా నమోదై ఉన్నాయి. ఈ సంవత్సరం జలశక్తి అభియాన్ అందించే అవార్డులు జనరల్గా సెప్టెంబర్ నెలలో ప్రకటిస్తారు వాళ్ళు. ఇప్పుడు మనము మొదటిగా ఉన్నప్పటికి కూడా ఇంకా కేంద్రం నుంచి అధికారులు వచ్చి పరిశీలన చేసి సెప్టెంబర్ నాటికి ఈ అవార్డుని ఫైనలైజ్ చేస్తారు. ఈ అవార్డు సెలెక్ట్ అయిన తర్వాత ఈ అవార్డులని గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందజేస్తారు. ఈ ప్రోత్సాహకాలని ప్రతి సంవత్సరం జలశక్తి అభియాన్లో దానివల్ల ఎంకరేజ్మెంట్ అన్ని స్థాయిల్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి మరింత మెరుగ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. సార్, మరి గత సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సాధించిన ముఖ్య విజయాలు ఏంటి సార్? 2025-26 సంవత్సరం మనం గమనిస్తే ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో దాదాపు 105,000 ఫార్మ్ పాండ్లను తవ్వించాం.
అట్లాగే 85,000 సోకు పిట్లు అంటే ఇండ్లలో చేసే ఇంకుడు గుంతలు అని అంటాం మనం, అవి కూడా పూర్తి చేశాం. దాదాపు 28,000 చెరువులలో పూడిక తీసి వాటిని అభివృద్ధి పరిచాం. అట్లాగే 35 కిలోమీటర్ల పొడవు మ్యాజిక్ డ్రైన్ పనులను పూర్తి చేశాం. 1,00,000 ఎకరాలలో పండ్ల తోటలను పెంచాం. ఈ సంవత్సరం ఇప్పటిదాకా చేసిన పనులు మనం గమనిస్తే దాదాపు 25,000 చెరువులను అభివృద్ధి చేశాం ఇప్పటిదాకా. అట్లాగే 10,600 ఊట చెరువులు, నీటి కుంటలను కొత్తవి లేదా మరమ్మతు పనులను చేశాం. అదేవిధంగా 25,000 ఎకరాల్లో ఇప్పటిదాకా మనం పండ్ల మొక్కలు నాటాం. ఇంకా మనము ఈ సంవత్సరం సీజన్ ఉంది, ఈ సంవత్సరం కూడా 1,00,000 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడం అనేది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేశారు. వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అదేవిధంగా 43,600 కిలోమీటర్ల ఫీడర్ కాలువలను కూడా ఈ సంవత్సరం అభివృద్ధి చేశాం. సో విరివిగా మనము నీటి సంరక్షణ కార్యక్రమాల్ని ఉపాధి హామీ లేదంటే విజయ రామ్జీ కార్యక్రమాల్లో ఎక్కువ శాతం చేపడుతున్నాం. సార్, మరి కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు ఈ అంశానికి సంబంధించి ఇవ్వాలనుకుంటున్న సందేశం సార్. మనం ఇందాక అనుకున్నాం, జలం లేనిదే జీవం లేదు, నీరే మనిషికి ప్రాణాధారం. సో ప్రతి మనిషికి మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనము నీరు చాలా చాలా అవసరం. సో ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి నీటిని మనము పొదుపుగా వాడుకోవాలా. పడిన వర్షాన్ని మనము సాధ్యమైనంత వరకు ఒడిసిపెట్టుకొని మనము దాన్ని భూగర్భ జలాలుగా చేసుకోవడం, లేదంటే మన ఇంటి ఆవరణలోనే స్టోర్ చేసుకోవడం వంటి కార్యక్రమాల్ని మనం చేయాలి. అయితే ప్రతి పౌరుడు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలా. నేను ఇందాక చెప్పాను, అంటే ఇది ఏదో ప్రభుత్వం చేస్తుంది, ఇది ప్రభుత్వ కార్యక్రమం, నాకెందుకులే అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాలు పంచుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వము రకరకాలుగా పనులు చేపడుతూ ఉంటుంది. చెరువులు కానీ, లేదంటే ఫామ్ పాండ్లు కానీ, చెక్ డ్యాములు కానీ, ఊట చెరువులు కానీ, లేదంటే అట్లాగే కొండల్లో మొక్కలు పెంచడం కానీ, ఇలాంటి కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము చేపడుతూ ఉంటుంది. సో దాన్ని మీ గ్రామంలో చేసిన పనులు మీ ఆస్తులుగా మీరు భావించాలి. ఇది కేవలం ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రభుత్వము పనులు అనుకోకూడదు. మీ గ్రామంలో చేశారు కాబట్టి మీ పనులు, మీ సొంత ఆస్తులుగా మీరు భావించినప్పుడు మాత్రమే వాటిని మీరు కాపాడుకోగలుగుతారు. కాబట్టి ప్రతి పౌరుడు కూడా దీని మీద ఓనర్షిప్ అనేది పెంచుకోవాలా, అవగాహన పెంచుకోవాలా, వాటిని కాపాడుకోవాలా. ఎందుకంటే రోజు రోజుకి మనకు వాతావరణము కలుషితం అయిపోతుంది, భూగర్భ జలాల అందుబాటులో కూడా మనకు తక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో మనము చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాగే మన భవిష్యత్తు తరాలు కూడా వాళ్ళకు కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన వస్తుంది. కాబట్టి ప్రతి పౌరుడు కూడా మనము ఈ న్యాచురల్ రిసోర్సెస్ అంటే నీరు కావచ్చు, అడవులు కావచ్చు, లేదంటే సాయిల్ కావచ్చు, వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వాటిని కాపాడుకొని భావి తరాలకి మనము మంచిగా వాటికి అందిస్తే అంత మనము జీవనము హ్యాపీగా సాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇందులో పాలు పంచుకొని ప్రభుత్వానికి సహకారం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాం. సార్, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని క్యాచ్ ద రైన్ 2026కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. నమస్కారం. ఇంతవరకు క్యాచ్ ద రైన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.